కాంగ్రెస్, బీజేపీలకు ఓట్లు, తెలంగాణకు తూట్లు, తెలంగాణపై చంద్రబాబు పగ ఏ స్థాయిలో ఉందో, కేంద్రం ఎంతదగా చేస్తున్నదో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఇక్కడ అనుమతులు, రాయితీలు, భూమి, అన్ని వసతులు కల్పించిన సంస్థను అన్ని వదిలేసుకుని పక్క రాష్ట్రానిక ఈ తరలిపోయేలా చేయగలిగిందంటే కేంద్రం ఏ స్థాయిలో తన వ్యవస్థలను ఉపయోగించి బెదిరించిందో అర్థమవుతున్నది. తెలంగాణ ప్రజలు గత ఎన్నికల్లో మొత్తం లోక్సభ సీట్లను కాంగ్రెస్, బీజేపీలకు కట్టబెట్టారు. 2 పార్టీల నుంచి 8 మంది లోక్సభ సభ్యులు తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీ ఎంపీల్లో 2 కేంద్ర మంత్రులుగా వెలగబెడుతున్నారు. అయినా మోదీ ప్రభుత్వం తెలంగాణ పట్ల ద్రోహపూరితంగా అన్యాయం చేస్తుంటే ఒక్కరు కూడా కిక్కురుమనడం లేదు. తెలంగాణకు రావాల్సిన సెమీకండక్టర్ పరిశ్రమను ఏపీకి కేటాయిస్తూ మోదీ కేబినెట్ నిర్ణయం తీసుకుంటే అదే సమావేశంలో పాల్గొన్న బీజేపీ మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ దాన్ని అడ్డుకునే ప్రయత్నమైనా చేయలేవు. మా పరిశ్రమను ఏపీకి ఎట్లా తరలిస్తారని కనీసం ప్రశ్నించలేదు.